ఓ నువ్వేనా గోవింద్ రెడ్డి అంటే నువ్వు నేను ఎవరు అనుకోండావా? నేను రాఘవ రెడ్డి తప్ప తలారాడు. నువ్వేనా గోవింద్ రెడ్డి అంటే? కాదు, మీ అప్పుడు చూస్తే అట్లా వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, కిరీటాలు అన్ని వేసుకోవాలంటే నువ్వు చూడు ఎట్లొచ్చిందావు. బురుగు కూడా వచ్చినట్టు వచ్చిందావు. మా ఇప్పుడు రాజుని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మా ఇప్పుడు అట్లున్నాడు. మాకే ఉన్నాయి అన్ని మేము తీసి ఇంట్లో పెట్టాల్సినాం. అంటే సేద్యాల దాకా వేసుకొచ్చారా? సేద్యాల దాకా లేదా? నిజమా? ఇప్పుడు మీ అమ్మ మీ అప్పుడు సేద్యాలు చేస్తాడు ఇంటికి ధాన్యం బస్తాలు వస్తానంట. కానీ మీరు సేద్యాలు చేసేకపోయినాడు ధాన్యం వస్తాను లేదంట. దానికి కారణమేమే? అప్పయ్య మా ఎప్పటికి మేము 7 మంది కొడుకులు. మా ఎప్పటికి మేము 7 మంది కొడుకులు కన్యాకుమారిలో 7 జనమే. 7 జనమే గోపప్ప 7 జనం కొడుకులా? నువ్వు ఎందరో కన్నా పెద్దోడా? 6 మందికి పెద్దోడా? 6 మందికి పెద్దోడు నువ్వు. ఏం పేరు నీ పేరు? పెద్ద గోవింద. పెద్ద గోవింద. కూకో గోవింద. ఇప్పుడు సేద్యాలు యాలెట్లు అయిపోయినదా? అప్పయ్య మా ఎప్పటికి మేము 7 మంది కొడుకులా. మళ్ళీ చేస్తాను నా కొడుకు కూకొని లేహాకి. అప్పయ్య మా ఎప్పటికి మేము 7 మంది కొడుకులా. 6 మందికి ఎద్దులున్నాయి. నా చిన్న తమ్ముడికి ఎంగరెడ్డికి ఎద్దులు లేని కావున సేద్యాలు ఇంత మట్టంగా ఉన్నాయి. అవునా? ఇప్పుడు నీ చిన్న తమ్ముడు ఎంగరెడ్డికి ఇంకా వయసు లేదు, చిన్న వయసు బాలుడు. అది సేద్యాలు చేయకుంటే మీరు చేయకుండా మేము చేసేకపోతామా మా పెళ్ళాం గారు చేయనీరా. మేము చేసేకపోతామా మా పెళ్ళాం గారు చేయనీరా. మీరు చేసేకపోతారా? మీ పెళ్ళాం గారు చేయనీరా. మీరు చేసేకపోతారా? చేసేకపోతాం. వాళ్ళు చేయనీరా. చేసేకి ఎంత పొద్దుకు లేస్తారా? 3 గంటలకే లేస్తాం. 3 గంటలకే లేస్తావా? అయినా చేయనీరా. 3 గంటలకే అయినా చేయనీరా. మీకేం కాయలాలు ఉన్నాయా? ఏమో లేకుండా వాళ్ళు ఎవరితో అడ్వాన్సులు తీసుకున్నారు. ఏం మంచి అడ్వాన్స్ తీసుకున్నారా? కాదా? ఇప్పుడు మీ అప్పటికి ఏం చెప్పు. యాదేశ్వర పోయి కారెద్దలు తెస్తే కలిసి మెలిసి చేద్దాల. లేకపోతే అక్క 7 అసలు అద్దాలు మెడికాడు వాకిండ్లో. అవునా? 7 వాకిండ్లు పెడతాం వెళ్ళిపోయారు అంతే. కాదు, ఈ వయసులో వాళ్ళంత ముసలోళ్ళే. మీరు 7 జనం 7 వాకర్లు పెట్టుకుని వెళ్ళిపోతే మీ అప్పుడు ఏం కల్లా, మీ అమ్మ ఏం కల్లా, రాజ్యం ఏం కల్లా. ఒకవేళ మీ అమ్మని నేను చూసుకుంటాను అనుకో. పెట్టుకో మొత్తం మళ్ళా. కాదు, ఇప్పుడు యాదేశమన్న పోయి ఎదురు తెచ్చేస్తాం కానీ నన్ను రూపాయి చిన్నప్ప నేను రూపాయి ఆధికం లేదు. ఏంది అన్నా రూపాయి అధికం లేదు. ఏమి నువ్వు ఏంది అని వెళ్ళదు. 200 రూపాయలు ఇస్తాను. పోరావి 200 రూపాయలు అంత చిన్న పనికి అవుతుందే. 500 రూపాయలు ఇస్తాను. 500 రూపాయలు ఇచ్చిన 500 రూపాయలు ఇస్తాను. 800 రూపాయలు ఇస్తాను. 800 ఇస్తే కదా పెద్దప్ప అంటావు. 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే చిక్కప్ప అంటావు. 500 ఇస్తే డాడీ అంటావు. 2000 ఇస్తే మా అమ్మనే తోడుకొని పక్కన నీ మా కాళ్ళ టెంకాయలు కొట్టాను పప్ప. ఓ రాగలరెడ్డి అప్ప రెడ్డప్ప అప్ప రెడ్డప్ప గారు 2 వారి సేద్యాలు